ఏంటమ్మా ఇంత ఆనందం ఏంటి? ఈ రోజు ఇంత అందరూ ఏకవచనంగా వచ్చి ఏంటి సంబరాలు ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ తెలిసిన రోజు కదా, కూటమి ప్రభుత్వం అఖండ విజయంతో గెలిచింది. అందుకనే ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం. వెలుగుతున్నారు, మీ ఆనందం ఎక్కువగా ఉంది. అసలు ఎక్కడ కూడా తగ్గేదే లేదు. రీసెంట్ గా బడ్జెట్ సమావేశాల మీద ఫోకస్ ఎలా అనిపించింది? బడ్జెట్ కూడా అసలు ఎప్పుడు కూడా మనకి సమావేశాలు జరిగినాయి కానీ ఈ మాత్రం బడ్జెట్ అసలు ఎవ్వరు పెట్టిందే లేదు. చూసుకోండి, గత ప్రభుత్వంలో అసలు ఎంత పెట్టిన ప్రభుత్వం, ఎంత బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం ఏదీ లేదు. కూటమి ప్రభుత్వంకే అది దక్కింది. అది నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. ఏదైనా సరే అభివృద్ధి అంటేనే నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు మీ అభిప్రాయం ఏంటి? ఏమీ లేదయ్యా, ఏమీ లేదు. గత 5 సంవత్సరాలు ఏమీ లేదు. మొత్తం అంత అప్పుల పాలైపోయింది. మళ్ళీ ఇప్పుడే ఒక్కోటి బాబు గారు సెట్ చేసుకుంటూ వస్తున్నారు. అది వస్తే పథకాలు అందరికీ వస్తాయి, అది అందరికీ తెలుసు. ఉద్యోగ సంఘాలలో కూడా ఈరోజు టీచర్స్ కూడా ఎంతో చిత్తశుద్ధితో మొత్తం అందరూ కూడాను ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎంత బాగా ఓట్లేశారు అన్నది ఉద్యోగ సంఘాలకు కూడా వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేము. చంద్రబాబు నాయుడు గురించి ఒక మాటలు ఏం చెప్తారు? ఇప్పుడు చూశారు కదా, చదువుకున్న యువత బాబు గారికే పట్టం కడతారు, ఎవరికి కట్టరు. బాబు గారితోనే అభివృద్ధి సాధ్యం అన్న సంగతి అందరికీ తెలుసు. పరిపాలన చేయక ఉండి ఇప్పుడు చేసే వాళ్ళకి రౌడీజం చేసి కష్టకాలంలోనే కేసులు పెట్టడం, మరి ఉన్నాయి లేనట్లు లేని ఉన్నట్టుగా పుట్టియటం, మరి మనుషుల్ని ఒంటరిగా చూసి కొట్టడం, చంపేయటం అలా చేస్తున్నారు. వాళ్ళు ఇంకా తెల్లగా కానొచ్చినా కనుక నల్లగా కానొచ్చినా ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు పరిపాలన ఇంకా రాదని నేను అంటున్నా. మళ్ళీ చంద్రబాబు గారే వస్తారు. మళ్ళీ ప్రజలకు తెలియాలి ఏంటంటే ఎవరు మంచి ఎవరు చెడు అని తెలుస్తుంది. జనానికి తెలిసే నిర్ణయించుకొని బాబు గారికి ఓట్లు వేసారు. ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? మాకు చంద్రబాబు గారి ప్రభుత్వం మంచిది. పోసాని కృష్ణమూర్తి అనే వ్యక్తి ఎలా పడితే అలా మాట్లాడినాడు కదా, పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ఎలా పడితే అలా తిట్టారు కదా. సినిమా యాక్టర్ పోసాని కృష్ణమూర్తి మన అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం? అసలు ఆయన చూశాడా? పవన్ కళ్యాణ్ గారు భార్య ఎలాగన్నది ఆయన చూశాడా? ఆయన పిల్లలు ఎలాగన్నది ఆయన చూసిందా? అలాంటి మాటలు అనకూడదు ఎప్పటికైనా. మనం ఒక మగ మనుషులు ఆడ మనుషులు ఎట్టగంటాం గాలికి ఘనంగా. ఆయన ఒక సినిమా యాక్టర్ని పట్టుకొని నీ పిల్లలు నీకైనా పుట్టారా అనే మాట చాలా తప్పు. అరెస్ట్ చేయటం కాదు, కాళ్ళ కింద వేసి తొక్కాలి అలాంటి వాళ్ళని. ఆయన అంటున్నారు కదమ్మా, నేను నా స్వతహాగా తిట్టలేదు, ఎవరో చెప్తే తిట్టాను అంటున్నాడు కదా. స్వతహాగా తిట్టకపోతే ఎవరో గడ్డి తినమంటారు, తింటారా? ఏమైనా చిన్నపిల్లగాళ్ళ మాటలు రానోళ్ళ సినిమా నటించి చాలా సినిమాలో నటించడం కన్నా బనికి రావటానికి వచ్చిండా, నటించిండు అట్లని. అది పద్ధతి కాదు. ఆయన అరెస్ట్ చేయటం కాదు, జీవితాంతం జైల్లోనే ఉంచాలని. పవన్ కళ్యాణ్ గారిని ఎవరినైనా పెద్ద వాళ్ళని మాట్లాడుతున్నారు కాబట్టి అన్నీ వాళ్ళందరూ ప్రతి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళు అట్టే ఉండాలని కోరుకుంటున్నారు. ఓకే.